హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ బ్లాగ్స్ ఆస్ట్రేలియా. సో మనం సిడ్నీ టు పర్త్ బై రోడ్ సిరీస్లో ఫైనల్ పార్ట్ అనమాట ఇది. సో ఈ వీడియోలో మా ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకుంటున్నాం అండ్ సో దట్ ఎవరైనా ఈ లాంగ్ ట్రిప్ వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి. అండ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడుతున్నా. అండ్ మన ఛానల్ చూసే వాళ్ళలో ఒక 75% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి సో దట్ వీ కెన్ డూ మోర్ వీడియోస్ అండ్ వీ కెన్ ఆల్సో కమ్ అప్ విత్ డిఫరెంట్ కంటెంట్ ఐడియాస్ యాజ్ వెల్. అండ్ యా, ఇప్పుడైతే ఇంకా వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బెర్త్లో వాటర్ చాలా ప్యూర్గా ఉంటాయి అమ్మాయి, చాలా ప్యూర్గా ఉంటాయి. తిరిగిపోద్దు అసలు బెర్త్లో వాటర్ అయితే. ఇంకా 35 minutes, 20 kilometers. నేను డౌన్లోడ్ చేశాను అన్న రాకెటరీ. నేను ఎందుకు కావాలి లోపలికా దారుందా? చాలు. వాస్తుగా పెంచాలిట సొగసిరి ఆస్తిగా ఓహో, లోపలికి అంటున్నా. రోడ్ వేసారు. నో ట్రక్స్ అంట. మనం వెళ్ళొచ్చు. నులార్బర్ వైల్డర్నెస్ ప్రొటెక్షన్ ఏరియా. Unstable cliff edges. Keep to deny walking trail. అవసరమా? ఇది చూద్దాం పదా ఏముంది. వద్దా? అక్కడ అంతే కాషన్ రాసాక అక్కడ రైడర్ ఎక్కడ వెళ్దాం ఇప్పుడు? రైడర్ ఎక్కడ వెళ్ళా? 59 kilometers ఎట్టుందో అటు రైట్ ఉంది అన్న. రైట్ రెండిట్లకి ఇట్టే పెట్టాడు వాడు. రైట్ వెళ్ళనా? వెల్కమ్ టు వెస్ట్రన్ ఆస్ట్రేలియా. చెక్ పాయింట్. ఫైర్ అండ్ హై వెహికల్స్ ఇది ఒకటి. ప్లీజ్ ఓపెన్ ప్లాంట్ సీడ్స్ బర్డ్స్ యానిమల్స్ మస్ట్ బి డిక్లేర్డ్. సో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఫైనలీ we reached Western Australia. It's a great day. ఇక్కడ బిన్ పెట్టుకొని ఎందుకురా? We still have 1400 kilometers to travel. By evening we'll be gonna be in Perth. Yeah. Show the map to them. 1432 kilometers more to go. Western Australia maximum speed is 110.
వచ్చామండి బీపీ పెంచుకోవడానికి. Notes పెట్రోల్ ఉన్నాయి. రేట్లను చూసి బీపీ పెంచుకోవడానికి బీపీకి వచ్చాం. షాక్ తింటారండి ఇక్కడ బీపీ. థ్యాంక్ గాడ్ 203 ఉంది. బ్యాక్ టు రిమైనింగ్ 700 kilometers. And if you turn right from here, and this complete right side will be 200 kilometers right, and again we need to take left turn there, and from there it's 500 kilometers, so it's total 750 kilometers approximately. Problem. హలో గైస్, చూసారు కదా మేము ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. సో ఇంకొక 310 kilometers ఉంటే వెళ్తే వచ్చేస్తాం అనమాట. మన ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు జనాలు లేరు, ఎవ్వరు లేరు. ఈరోజు సండే డేట్ ఎంత రోజు 15th December 2024 లో అసలు జనాలు లేరు అసలు. ఇక్కడైతే లిటరల్లీ జీరో, అంతా అడివే, మొత్తం అడివే. మేము లిటరల్లీ 1000 kilometers స్ట్రైట్ రోడ్ మీద వచ్చాం, ఫుల్ ఖాళీ. అసలు మేము ఇలా వెళ్తున్నాం అంటే మా ముందు 2 kilometers, వెనకాల 2 kilometers ఎవ్వరు ఉండరు ఎక్సెప్ట్ ట్రక్స్. ఇక్కడ మనకి దాన్ని ఏమంటారు, రోడ్ ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. రోడ్ ట్రైన్స్ అంటే ఇప్పుడు మనకి బోగీలు కడతారు కదా, ఒక ట్రైన్ ఇంజన్ కి బోగీలు కడతారు కదా, అలాగే ఒక ట్రక్ కి ఇంకో 2-3 బోగీలు కడతారు అనమాట. సో అలాగా ట్రక్స్ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమి లేవు. ఇందాక రోడ్ మీద చాలా ఎక్కువ చూసాను అనమాట. బట్ సిడ్నీ టు పెర్త్ వెళ్తున్నప్పుడు పెట్రోల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటది. మన సిడ్నీలో చూసినట్టు $1.80, $1.90 బోర్డర్స్ దగ్గర చాలా కాస్ట్ ఉంటది. అండ్ ఫుడ్ ఐటమ్స్ అన్ని వెరీ కాస్ట్లీ. ఒక డ్రింక్ నేను ఇందాక 1.25 liters $9 కొన్నా. అదే మనకి పెట్రోల్ స్టేషన్ సిడ్నీలో అయితే మనకి 4.5 వచ్చేస్తుంది. అండ్ సూపర్ మార్కెట్ కి అయితే $1.2 వస్తుంది. సో దట్స్ ద స్టోరీ. బట్ డ్రైవ్ అయితే చాలా బాగుంది. బర్త్ కి వెళ్తున్నప్పుడు డ్రైవ్ చాలా స్మూత్ గా ఉంది. నాకైతే నడిపినట్టు కూడా లేదు అసలు, 2 days జర్నీ చేసినట్టు లేదు. బట్ ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే మాకు లగేజ్ ఉంది కదా, సో మేము కొంచెం సీట్ వెనక్కి వేసుకోలేము అనమాట. అది మా ప్రాబ్లం. మొత్తం స్టఫ్ అయిపోయాం మేము అందరం కలిసి. సో మేమేమి హోటల్స్ అలాంటివి ఏం తీసుకోవాలా, స్ట్రైట్ గా వెళ్ళిపోయాం. కార్లోనే పడుకుని పోయాం, స్ట్రైట్ గా దొరికింది తినేసాం అంతే. సో డ్రైవ్ అయితే సూపర్ ఉంటది. నాకైతే బోర్ కొట్టలే, నేనైతే ఫుల్ చిల్ అయ్యా. ఏం లేదు, మనం ఇది మొత్తం 110 zone అనమాట. మొత్తం రోడ్ అంతా 110 zone. జస్ట్ క్రూజ్ లో పెట్టేశాను కార్ని అంతే, అది వెళ్ళిపోతుంది. అది దాని పడి అది వెళ్ళిపోతుంది. నా మాట నేను పాటలు వింటూ చిల్ అవుతున్నా కూర్చున్నా అంతే. చెప్పాలి అనుకుంటే నేను ఇప్పుడు పెర్త్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళిపోవచ్చు. అంత ఓపిక ఉన్నది నాకు వెళ్ళిపోవడానికి కూడా. బట్ డ్రైవ్ అయితే సూపర్. రోడ్స్ ఎక్కడ అబ్బా ఏంటి ఎంత గతుకులుగా ఉన్నాయి, బాగా రోడ్ అసలు డస్ట్ ఉంది. చాలా చూద్దాం అనుకున్నాను, బట్ ఏమి చూడలేకపోయా. ఒక 2 places కి వెళ్ళా, అవంతా
క్యారియర్ ఒక 2 ప్లేసెస్ కి వెళ్ళాం, అవి మాకు అంత అచ్చు రాలేదన్నమాట. సో 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమి లే. అక్కడ ఒక లేక్ అన్నాడు, ఆ లేక్ ఏమో ఎండిపోయింది. అలా రౌండ్ తీసుకుని మళ్ళీ 10 కిలోమీటర్స్ అనిపించాం. సో వేస్ట్ ఆఫ్ టైం అది. ఇంకా బీచెస్ ఉంటాయి అక్కడక్కడ ఉంటాయి. సో దట్స్ స్టోరీ. ఇంకొక 3 hours, 300 kilometers 3 hours అంతే. ఇలాగా జస్ట్ వదిలేసాను అనమాట. అది అలా వెళ్ళిపోతా ఇంకుంటది ఇంకా. సో మన కార్ అలాగే వెళ్ళిపోతా, అది రాదనమాట సౌండ్. చూసారు కదా, అంతా వంటంతో మీకు ఎవ్వరు ఒక్క మనిషి కనపడితే ఒట్టు, ఒక్క మనిషి లేడే అట్లా. ఆ 1000 kilometers డ్రైవ్ అయితే ఒక్క మనిషి కూడా చూడలేదు నేనైతే. లిటరల్లీ 1000 kilometers కంప్లీట్ రోడ్ లో అంత ఎడారి. డ్రైవ్ బాగుంది. సో మన సిడ్నీ టు పర్త్ బై రోడ్ సిరీస్ ఇంకా ఎండ్ అయిపోయింది అనమాట. అండ్ నా ఎక్స్పీరియన్స్ కోసం చెప్పాలంటే మిక్స్డ్ ఉంది మొత్తం. సో లైక్ ఫస్ట్ కమింగ్ టు రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, నథింగ్ టు వరీ. అండ్ ఆల్సో ఫర్ ఎవ్రీ 15 to 30 minutes గ్యాప్లో రెస్ట్ ఏరియాస్ కూడా ఉన్నాయి. అండ్ పెట్రోల్ స్టేషన్స్ అన్ని సబర్బ్స్లోని పెట్రోల్ స్టేషన్స్ ఉన్నాయి. బట్ వన్ థింగ్ ఐ రిగ్రెట్ ఈజ్ మోటల్స్ బుక్ చేసుకుంటే బాగుండు అని. ఎందుకంటే లైక్ ఫస్ట్ డే ఈజ్ ఫైన్, అంటే లైక్ మెక్డీ దగ్గర పార్కింగ్ దొరికింది, పడుకున్నాం. బట్ సెకండ్ డే రోడ్ చూసారుగా, ఏం ఉండవు, అక్కడే పడుకున్నాం. లైక్ ఫారెస్ట్లా ఉంది మొత్తం. అండ్ ఆల్సో గ్లాస్ విండోస్ ఓపెన్ చేయడానికి లేదు, ఎందుకంటే యానిమల్స్ ఏమైనా వస్తే ప్రాబ్లం మళ్ళీ. సో నేనైతే అస్సలు నైట్ సరిగ్గా పడుకోలే. మార్నింగ్ విజయ్ లేచాక నేను పడుకున్నా. సో మన స్లీప్ సైకిల్ కంప్లీట్గా మిస్ అయిందనమాట. సో గైస్, ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ పర్త్. స్లీప్ సైకిల్ అయితే కంప్లీట్గా మిస్ అయింది గైస్. అండ్ ఇంటికి వచ్చేసరికి మాకు 12 అయ్యింది. ఇంకా షూట్ చేసి ఓపిక లేక పడుకుని పోయాం. అండ్ ఇంకా నుంచి అన్ని పర్త్ ముచ్చట్లు మాట్లాడుకుందాం మనం. మరి ఇంకా ఏం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి జల్దీ. అండ్ అలాగే లైక్ కూడా కొట్టండి గైస్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం పర్త్ ముచ్చట్లు అన్నీ చెప్పుకుందాం, ఓకేనా? స్టే ట్యూన్ టు వీఆర్ వ్లాగ్స్ ఆస్ట్రేలియా. బాయ్ బాయ్.